టైం అయితే ఎర్లీ మార్నింగ్ 2:30 అవుతా ఉంది. పెళ్ళికైతే వెళ్తా ఉన్నాం పొద్దున్నే. కరెక్ట్గా ఇంక పెళ్ళికి 10 నిమిషాలు, పెళ్లి ముహూర్తానికి 10 నిమిషాలు ఉందనంగా లేచి పెళ్ళికి వెళ్తా ఉన్నాం. సో నెక్స్ట్ బిట్ అదే చూడండి. మిర్రర్ అయితే చాలా పెద్దది ఇచ్చేసాడు రూమ్లో, వీడియో రికార్డ్ చేసుకునేదానికి కూడా లేకుండా. నార్మల్గా అయితే రూమ్లో లైటింగ్ అంతా బాగానే ఉంది, కాకపోతే వీళ్ళు నిద్రపోతా ఉన్నారు, కిట్టు సన్నీ మా పెద్దనాన్న. సో అక్కడికి వెళ్ళి వీడియో తీస్తా అంటే వాళ్ళు వేసేస్తారని చెప్పి మిర్రర్లో రికార్డ్ చేస్తా అన్నాను. పెళ్ళి అయితే అయిపోయింది ఎర్లీ మార్నింగ్ 2:30కే. ఇంకా ఇప్పుడు వ్రతం జరుగుతూ ఉంది, దానికి వెళ్ళాలంట. ఇంక వీళ్ళేమో నిద్రపోతా ఉన్నారు. నేను లేచి స్నానం అంతా అయిపోయింది, ఇప్పుడు వీళ్ళని లేపుతా ఉన్నాను, ఇద్దరు లేదు. ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి నేను మొత్తం రెడీ అయిపోయినాక మళ్ళీ లేపాను. అప్పుడు లేచి గిట్టు రెడీ అయ్యాడు అనమాట. వాడు రెడీ అయ్యాక అప్పుడు లేచాడు మా అన్న. ఇప్పుడైతే వ్రతంకి వెళ్ళేసి, నిన్న మనం గుడి మూసేసి ఉండింది కదా, ఇప్పుడు వరాహస్వామి దర్శనానికి వెళ్ళాలి మళ్ళీ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద పార్ట్ 2 ఆఫ్ బాబాయ్స్ మ్యారేజ్. మొత్తం వీడియో అంతా తీసేసినాక ఇంట్రో చెప్పుకుంటున్నాను. ఇంటర్ అప్పుడు గుర్తొచ్చింది చెప్పుకోవాలని, అంతా ఏం తీలేదులే, ఓన్లీ ఒక 5 minutes ఏమో తీసాను. తర్వాత ఇంటర్ చెప్తున్నాను. ఫస్ట్ చెప్పాల్సింది ఇంటర్ అయితే లేదు, తర్వాత చెప్తున్నాను. అట్టుంటుంది మనతో. ఇంకా ఉంది వ్లాగ్. బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళినప్పుడు షూట్ చేస్తాను. లేపాక్షి కానీ శ్రీవారి. ఐఫోన్ స్టోరేజ్తో మామూలు దానిగానే పిలవదు, అది 128 GB మొత్తం అయిపోయింది. ఇందాక ఇంట్రో చెప్పుకుంటా అంటే సగంలోనే వీడియో కట్ అయిపోయింది. టోటల్ ఫుల్ అని వచ్చింది స్పేస్, స్టోరేజ్. మళ్ళీ ఫొటోస్ అన్నీ డిలీట్ చేసి మళ్ళీ తీస్తున్నాను, మళ్ళీ అవన్నీ రీస్టోర్ చేసుకోవాలి. ఏమైనా ఐఫోన్తో తలకైనప్పి, కెమెరా క్వాలిటీ అయితే ఏముండదు. ఇందాక ఏం చెప్తున్నానంటే, లేపాక్షి కానీ శ్రీవారి మెట్లు కానీ సంథింగ్ ఎక్కడికో వెళ్ళాలంట. సో లెట్స్ గో. వ్రతంకి వెళ్ళేదానికన్నా ముందైతే మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోవాలి. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా తినేసాక వ్రతంకి అయితే వచ్చేసాం. కూర్చో అంటే చేతిలో చక్షింతలు పెట్టి వేయమన్నారనమాట. మనల్ని పెద్ద మనిషిని చేశారు ఏమని చెప్పేసి. ఇంకా మా బాబాయ్ చేతులు వేసి మనం లేచి వచ్చేసాం. మనం కూడా చిన్నపిల్లలం అని చెప్పేసి అక్కడ. సో ఇంక అక్కడి నుంచి లేచి వచ్చేసాక ఇంకా వీళ్ళు కదలడం లేదు అక్కడి నుంచి. ఇంకా లేచి వచ్చేసాక బయలుదేరేసాం దర్శనానికి. అయితే నైట్ అయితే హెవీ రష్ ఏం లేదు, కానీ పొద్దున్న చాలా అనింది. అంటే దర్శనం నుంచి అప్పుడే వదిలినట్టున్నారు, చాలా హెవీ రష్ ఉన్నింది పొద్దున. వరాహస్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా తిరుపతి టెంపుల్ వైబ్స్ గురించి మీకు తెలుసు కదా ఎట్లా ఉంటుందో, చాలా బాగుంది ప్రశాంతంగా. ఇంకా అది అయిపోయాక ఇక్కడ నేను వీడియోలు తీసుకుంటా ఉన్నాను అనమాట. ఇంక వాళ్ళు కూర్చో ఉన్నారు, కాళ్ళు కాలుతున్నాయని చెప్పేసి. మేమైతే చాలా తిరగాలనుకున్నాం, కానీ అక్కడ వ్రతం అయిపోయిందని చెప్పేసి ఇంక వాళ్ళు బయలుదేరేస్తా ఉన్నారు పెళ్ళి వాళ్ళు. ఇంకా వాళ్ళతో పాటు మేము బయలుదేరేయాల్సి వచ్చింది, లేకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళాలనుకున్నాం. ఇంకా అక్కడ దీపం పెట్టేశాక ఇంకా కోనేరుకి వచ్చేసి నీళ్ళు చల్లుకొని బయలుదేరేసాం అనమాట పెళ్లి మండపంకి. అయితే అట్లా అయితే జరిగింది తిరుపతి ట్రిప్, పెళ్ళి ట్రిప్. సరే మరి అయితే బాయ్.